నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ఇప్పుడు ట్రంప్ విధించినటువంటి టారిఫ్లు రద్దు చేయాలని తీర్మానాలు గురించి కాసేపు తర్వాత మాట్లాడదాము. అసలు ఈ విధించినటువంటి 50% టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో 25% ఏమో రెసిప్రోకల్ ప్లస్ 25% ఏమో సెకండరీ ఓవర్ రష్యన్ ఆయిల్, దీనికి సంబంధించి భారత ఎగుమతులపై ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తూ ఉన్నాయంటారు? ఏ సెక్టార్స్ ఎక్కువగా నష్టపోయాయంటారు? దరిదాపు 7-8 సెక్టార్స్ ఉన్నాయి. దాంట్లో మనం అమెరికాకి ఎగుమతి చేస్తే మనకు వచ్చేటువంటి డాలర్స్ $86 బిలియన్. అట్లాగే అమెరికా నుంచి మనం దిగుమతి చేసుకునేటువంటి వాటి విలువ $45 బిలియన్. దరిదాపు $43 బిలియన్ మనం సర్ప్లస్ ఉన్నాం. మనం ఎగుమతి చేస్తున్నటువంటి దాంట్లో దరిదాపు జ్యువెలరీస్ ఒక $10 బిలియన్, తర్వాత టెక్నాలజీస్, ఎలక్ట్రికల్స్ వీటికి సంబంధించినటువంటి మరొక $10 బిలియన్. అట్లాగే శ్రింప్స్ అంటే రొయ్యలు, వీటి యొక్క $2.5 బిలియన్. ఇట్లా ఒక $40 బిలియన్ సంబంధించినటువంటి ఎఫెక్ట్ అవుతున్నాయని మనకు వచ్చినటువంటి రిపోర్ట్స్ యాజ్ ఆన్ టుడే. అంటే దరిదాపు మనం $86 బిలియన్ వాల్యూ ఎగుమతి చేస్తే అందులో హాఫ్ ఆఫ్ ది ఎగుమతుల మీద ఈ పన్నుల భారం పడుతుంది, అయితే ఈ సుంకాల భారం పడుతుంది. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు ఇంట్రడక్షన్ చేశారు, ఏది పార్లమెంట్లో ఈ డెమోక్రటిక్ మెంబర్స్ తీర్మానం చేశారు, తర్వాత ఎప్పుడు రద్దు అవుతాయినటువంటి చర్చ కన్నా ముందు మీకు ముచ్చట చెప్పాలి వ్యూవర్స్ కానీ మీకు కానీ. ఒక 3-4 డేస్ బ్యాక్ ఒక సంఘటన జరిగింది. ఏమిటంటే అధ్యక్ష భవనంలో సమావేశమైనప్పుడు ఈ బియ్యం ముచ్చట వచ్చింది. వచ్చినప్పుడు అమెరికా భారతదేశం నుంచి బియ్యం రావడం వల్ల మా బియ్యం అమ్ముడుపోవట్లేదు అమెరికాలో, కాబట్టి భారతదేశం నుంచి వచ్చేటువంటి బియ్యం మీద టారిఫ్లు పెంచాలని చెప్పేసి అక్కడున్న రైతు ప్రతినిధులు డిమాండ్ చేశారు. ట్రంప్ వెంటనే ముచ్చట అందుకొని ఎక్కడి నుంచి వస్తున్నాయి బియ్యం, ఏమిటి సంగతి అని చెప్పేసి అని, నీ భారతదేశం బియ్యం రావడానికి లేదు, అందుకని వాటికి టారిఫ్లు పెంచాలని చెప్పేసి ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత దాని మీద చర్చ జరిగింది, అసలు ఎంత వస్తున్నాయి ఏమిటన్నది. అంటే పెంచుదామని ట్రంప్ అనగానే మన దగ్గర ఇక్కడ ఉన్నటువంటి నేషనల్ రైస్ ఇండస్ట్రీస్ రియాక్ట్ అయ్యి మన నుంచి పోయేది, మన భారతదేశం నుంచి ఎగుమతి చేసే దాంట్లో 3% అమెరికాకి ఎగుమతి చేసేది. మిగతా 97% బియ్యం, దరిదాపు మనం 150 మిలియన్ టన్నులు పండిస్తున్నాం. మిగతా దేశాలకు 97% ఎగుమతి చేస్తే అమెరికాకి ఎగుమతి చేసేది 3% మాత్రమే. ఆ ఎగుమతి చేసే దాంట్లో 86% బాస్మతి బియ్యమే, మిగతా బియ్యం కాదు. కాబట్టి 86% బాస్మతి బియ్యం ఉన్నాయి, అంత టోటల్ కలిసి 3%. కాబట్టి మన ఇండస్ట్రీకి పెద్ద దెబ్బేం కాదని చెప్పేసి నేషనల్ రైస్ ఇండస్ట్రీ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే అమెరికాలో ఈ చర్చ జరిగిన తర్వాత అమెరికాలో దరిదాపు ప్రెసిడెంట్ ట్రంప్ను విమర్శించిన వాళ్ళు ఏమన్నారంటే, భారతదేశం నుంచి బాస్మతి రైస్ ఎగుమతి చేస్తున్నటువంటి రైతులు 140,000 మంది రైతులు ఉన్నారు, ఈ బాస్మతిని ఎగుమతి చేసే వాళ్ళు. కానీ అక్కడ బాస్మతి పండించే వాళ్ళు 5,600 మంది మాత్రమే. కాబట్టి అక్కడ ఏమి స్టేట్మెంట్ ఇచ్చారంటే 5,600 మంది బాగా వెల్దీ ఫార్మర్స్, అంటే బాగా ఉన్నటువంటి ఇక్కడ భూస్వాముల కన్నా ఇంకెక్కువ ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి 5,600 మంది వెల్దీ ఫార్మర్స్ కోసం 140,000 మంది భారత మిడిల్ క్లాస్ ఫార్మర్స్ ని ఊచకోతకు వస్తారా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది అమెరికన్ జర్నల్లో. కాబట్టి ఈ విధమైనటువంటి చర్చ జరిగిన తర్వాత చివరికి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్, సర్వీస్ ప్రొడక్ట్స్, వాళ్ళ నుంచి మనకు వచ్చేటువంటి ఎగుమతులు అనేటువంటి అగ్రి ప్రొడక్ట్స్, వీటి మీద ఇప్పటివరకు చర్చలు జరుగుతున్నాయి కానీ రైస్ మీద జరగలేదు. ఇప్పుడు రైస్ మీద కొత్తగా చేర్చి మన దేశం రైతులను కాపాడటానికి ఇండియా నుంచి వచ్చేటువంటి బియ్యాన్ని వదలొద్దు, వాటి మీద కూడా టారిఫ్లు వేయాలని చెప్పేసి చర్చ జరిగింది. జరిగిన తర్వాత ఇప్పుడు మీరన్న చర్చ వచ్చింది. అంటే ఇవాళ నార్త్ కరోలినా కానీ లేదా టెక్సాస్లో కానీ ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ 3 పార్లమెంట్ సభ్యులు, ఇండో అమెరికన్ రాజా కృష్ణమూర్తి, మిగతా విజీ, రాస్, వీళ్ళు 3 కూడా డెమోక్రాట్స్. వాళ్ళు పార్లమెంట్లో ఒక తీర్మానం ప్రవేశపెట్టారు, అమెరికాకు భారతదేశానికి మంచి సంబంధాలు ఉన్నాయి, ఇటువంటి సంబంధాలు జడగొట్టొద్దు, తర్వాత వాళ్ళు ఎగుమతి చేయటమే కాదు వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు, పరిశ్రమలు స్థాపిస్తున్నారు. మా రాష్ట్రంలో అయితే $1 బిలియన్ ఇన్వెస్ట్ చేశారని రాసు అనటం, మిగతా వాళ్ళు కూడా దాన్ని సమర్థించడం. కాబట్టి
ఈ ఇన్వెస్ట్మెంట్ రావడంతో కార్మికులు బెనిఫిట్ అయ్యారు. కానీ మీరు టారిఫ్లు పెంచడం వల్ల ధరలు పెరిగి సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు. అందులో టెక్సాస్ రాష్ట్రాలు ఇంకా విపరీతమైన భారం అవుతుంది. కాబట్టి మీరు వెంటనే ఈ పెంచిన టారిఫ్లను రద్దు చేయాలి అనేటువంటి చర్చ పార్లమెంట్లో నిన్న జరిగింది. సార్, ఇప్పుడు మరి ఈ టారిఫ్ రద్దు చేయాలనేటువంటి ఈ డెమోక్రాట్స్ ఎవరైతే ఈ రెజల్యూషన్ తీసుకొచ్చారో అది పాస్ అయ్యేటువంటి అవకాశం ఎంత ఉందంటారు? మనం చూస్తే రిపబ్లికన్ల కంట్రోల్లోనూ ఉన్నటువంటి కాంగ్రెస్లో ఇది సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? సక్సెస్ అయ్యే అవకాశం లేదు. కాకపోతే ఒకటి, ట్రంప్ చేస్తున్నటువంటి దానికి స్లో డౌన్ అయ్యే అవకాశం ఉంది. అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నాడు టారిఫ్ల విషయంలో కానీ, లేదా డిఫెన్స్ డీల్స్లో కానీ పాకిస్తాన్ తోటి, తర్వాత ఇప్పుడు రైస్ విషయంలో కానీ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తున్నారు. ఇటువంటి తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించడం వల్ల ఆ అగ్రెసివ్నెస్ తగ్గి స్లో డౌన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కొంత చర్చ కూడా జరిగితే నిజమేమిటో, భారతదేశం యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి, భారతదేశం ట్రేడ్ పార్ట్నర్స్ ఏమిటి, తర్వాత వరల్డ్ వైడ్ ఉన్నటువంటి నేషన్స్లో డిఫరెంట్ యాంగిల్స్ బయలాటరల్ రిలేషన్స్లో భారతదేశం యొక్క విలువ ఏమిటి, ఇవన్నీ కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధమైనటువంటి చర్చ ఒకటి జరిగితే అమెరికాలో ప్రజలకు తెలుస్తుంది, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది, అక్కడ ఉన్నటువంటి ఇంటలెక్చువల్స్ కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి పార్లమెంట్లో చర్చ జరగటం అవసరం. ఇప్పటివరకు బయట చర్చ జరుగుతుంది. అంటే డెమోక్రాట్స్ ఏమో ఇది కరెక్ట్ కాదంటాం, రిపబ్లికన్స్ ఏం మాట్లాడుకుంటాం, ట్రంప్ ఏం అగ్రెసివ్గా పోవటం, ఇవన్నీ జరుగుతున్నాయి. చర్చ అంటే ఒకటి జరిగితే దాని మీద కొంత మేరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండో వైపు కూడా రష్యానే ఆయన అభ్యంతరం చెప్పింది కూడా రష్యన్ క్రూడ్ ఇంపోర్ట్స్ మీదనే. ఆయన అనుకుంటుంటే డైలీ 5 lakh బిలియన్స్ మనం ఇంపోర్ట్ చేసుకునేది ఇప్పుడు 1.6 బిలియన్ డైలీ బిలియన్ బ్యారెల్స్కు, అలా 1.6 lakh బ్యారెల్స్కు తగ్గింది మనం రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. తర్వాత అమెరికా నుంచి వచ్చేది పెరిగేది. కాబట్టి ఎప్పుడో ఒకసారి 2 సార్లు రష్యా నుంచి కూడా అప్పుడప్పుడు పెరుగుతుంది. నిన్న మళ్ళీ పెరిగింది అవసరం కొద్దీ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన అనుకున్నటువంటి ఆయిల్ ఇంపోర్ట్స్ని తగ్గిస్తుండే కాబట్టి మిగతా 25% పెనాల్టీ వేసినటువంటిది 50%లో 25 పెనాల్టీ పరాది ఎప్పుడు తగ్గిస్తాడనేది తెలియదు. కానీ తను మాత్రం హిమ్సెల్ఫ్ స్టేటెడ్ ఏది నేను అనుకున్న లక్ష్య మేరకు ఇండియా రియాక్ట్ అవుతుంది ఆయిల్ ఇంపోర్ట్ తగ్గించుకోవటంలో చూద్దామని చెప్పేసి ఒక పాజిటివ్ 100% పాజిటివ్ అనలేము, కానీ లైట్గా ఒక పాజిటివ్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏది తగ్గించుకుంటున్నారు అని. అది ఎప్పుడు 25% ఎప్పుడు తగ్గుతుందని చెప్పలేము. కానీ ఇప్పుడు రైస్ మాత్రం ఎగుమతి చేస్తున్నటువంటి రైసు 53% టారిఫ్ తోటి ఎగుమతి చేస్తారు మన వాళ్ళు, బాస్మతి రైస్. అందుకని ఇవి అన్నీ కూడా మొత్తం మీద ఆయన అగ్రెసివ్నెస్ మన మొత్తం అన్న చోట్ల కూడా అవుపడేది ఏమిటంటే, ఒకటి యుఎస్కు సరెండర్ కాలేదు ఒకటి, రెండోది ఇప్పుడు రష్యాతో ఉన్నటువంటి సంబంధాలు కానీ లేక పుతిన్ వచ్చిపోవడం కానీ ఇవి ఒకటి రెండోది. తర్వాత చైనా తోటి ఇంకొంచెం సాఫ్ట్, మొన్న ఇద్దరు జింపింగ్ తర్వాత మోడీ సమావేశం అయినప్పుడు రెసిప్రకల్గా రిలేషన్స్ ఉండాలని నిర్ణయించుకోవటం, ఆ తర్వాత నిన్న వాళ్ళ వీసాని కూడా డైల్యూట్ చేయటం, స్ట్రింజెన్స్ లేకుండా కాస్త రిజిడ్ రూల్స్ లేకుండా డైల్యూట్ చేసి ఫ్రీ ఎక్స్చేంజ్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్ అనేటువంటి పేరు మీద చేయటం, ఇవన్నీ జరుగుతూ ఉంటే ట్రంప్ కోపం వస్తుంది నా మాట వినట్లేదని. కానీ ఏం చేయలేకపోతున్నాడు. మొన్న బియ్యం వస్తే బియ్యం చర్చ వచ్చినప్పుడు బియ్యం మీద అగ్రెసివ్గా మాట్లాడాడు, మళ్ళీ వీటి గురించి ఇంకేం మాట్లాడలేదు. ఏదేమైనా ఒక చర్చ అమెరికన్ కాంగ్రెస్లో జరగటం అయితే అవసరం.